విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. క్రీస్తు యేసునందు మమ్మల్ని అధికముగా ప్రేమించిన మా కన్న తండ్రి, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, సృష్టికర్త, ఇంతవరకు మీ చల్లనైన కృపలో మమ్మల్ని అందరినీ ఎంతగానో బలపరిచి భద్రపరిచి మీ సహాయమును అనుగ్రహించి నడిపించినందుకు స్తోత్రం తండ్రి. ప్రభువా, ఈ దినాన ఈ ప్రత్యేకమైన సభను పురస్కరించుకొని విలువైన మీ జ్ఞాన సంగతులు ఇక్కడకు కూడి వచ్చిన ప్రియులైన మీ పిల్లలకు, ఇంకనూ మిమ్మను తెలుసుకొనవలసినటువంటి అవసరతున్న ఎందరో అన్యజనులైనటువంటి సహోదరులకును తెలియజేయుటకు ఒక గొప్ప వేదికను మాకు ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి. ప్రభువా, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని మీ పిల్లలకు మీ మాటలు అందించడానికి మీ ఆత్మ సహాయాన్ని దయచేయండి. వేదిక మీద ఉన్నటువంటి మీ బిడ్డలను, క్రింద కూర్చున్నటువంటి మీ బిడ్డలను, దైవజనులను ప్రతి ఒక్కరిని దయతో జ్ఞాపకం చేసుకుని ప్రభువా, నాకు మాకు మా అందరికీ అవసరమైన మీ జ్ఞానవాక్కులు దయచేయమని, త్వరలో మా కొరకు రాని ఉన్న మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని ప్రజలరా, దేవాది దేవుని మహాకృపను బట్టి మీ అందరికీ కూడా మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను. సర్వోన్నతుడైన దేవుని మహాకృప నిత్యము మనందరికీ తోడైండి నడిపించునుగాక. తమ్ముడు అశోక్ కుటుంబాన్ని, రజని సహోదరి, వారిరువురిని దేవుడు ప్రేమించి వాళ్ళకిచ్చినటువంటి చక్కటి గర్భఫలం విషయమై, అదేవిధంగా ఈరోజు ఆ బాబుకి నామకరణం చేయడం అనేది ఈ సభకు ముఖ్య కారణం. దాని సందర్భంగా బంధువులైనటువంటి మిమ్మల్ని, అలాగే సంఘ సభ్యులైనటువంటి వారిని అందరినీ కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరిగిస్తూ ఉన్నారు. అది చాలా సంతోషదాయకం. ఈ యొక్క సమయంలో దానికి సంబంధించినటువంటి విలువైన జ్ఞానవాక్కులు దైవ గ్రంథంలో నుండి మనం వినబోతున్నాం. కనుక కొంచెం సేపు మీ హృదయాన్ని, మనస్సును ఇక్కడ కేంద్రీకరించి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినవలసిందిగా ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తున్నాను. తమ్ముడు నాకు ఇచ్చిన సమాచారం ప్రకారం బిడ్డ పుట్టి సుమారుగా 3 నెలలుగా వస్తుంది. అక్టోబర్ 11వ తేదీన పుట్టాడు అన్నయ్య, మీ పుట్టినరోజునే అన్నప్పుడు నేను కూడా ఆనందపడ్డాను. సో ఆ బిడ్డ అక్టోబర్ 11వ తేదీ పుట్టాడు. అది యాదృచ్ఛికం. నేను కూడా అక్టోబర్ 11నే పుట్టాను. నన్ను ఆ పుట్టినరోజు గురించి మాట్లాడడానికి, అంటే ఆ పుట్టిన బిడ్డకు నామకరణం చేసి అతని గురించి ఈ సదస్సులో ఆ వాక్యాన్ని వినిపించడానికి నన్ను ఆహ్వానించారు. అది యాదృచ్ఛికంగా జరిగింది. ఏదేమైనప్పటికీ ఈరోజు ఆ బిడ్డకి ఒక మంచి నామకరణం కూడా చేశారు. ఒక మంచి ప్రవక్త పేరు ఆ బిడ్డకు పెట్టారు. ప్రియులారా, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. పేరు అనేది ఎవరికి పెట్టినా కూడా అది మన తీరును సూచించేదిగా ఉంటుంది. అర్థమవుతుందా? సమాజంలో చాలామందికి పేర్లు పెడతారు. పేరు లేనోడు అంటూ ఎవ్వడు ఉండడు. ప్రపంచవ్యాప్తంగా 750 కోట్ల మంది సుమారుగా ప్రజలు ఉన్నారు. ఈ 750 కోట్ల మంది ప్రజలకి ఏదో ఒక పేరు ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఖచ్చితంగా పేరు ఉంటుంది. పేరు లేనోడు ఎవడు ఉంటాడు చెప్పండి? ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, నేను పేరు లేనోడిని అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు పేరు లేదండి, నాకు మా అమ్మ నాన్న పేరు పెట్టలేదు, ఇంక నేను పేరు లేనోడుగా బ్రతుకుతున్నాను అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు ఉండరు. ఎవరో ఒకరితో ఖచ్చితంగా పేరు పెట్టించుకుని పిలువబడతారు, లేకపోతే వాళ్ళ పేరు వాళ్ళే పెట్టుకుంటారు. ఇన్కేస్ ఒకవేళ అనాథలు అనుకోండి, కొంచెం పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళకి నచ్చిన పేరు వాళ్ళే పెట్టుకుంటారు. మొత్తం మీద పేరు లేనివాడంటూ ప్రపంచంలో ఎవడు ఉండడు. అందరికీ ఏదో ఒక పేరు ఉంటుంది. ఆ పేరు వాళ్ళ యొక్క తీరును సూచిస్తూ ఉంటుంది, వాళ్ళ యొక్క భవిష్యత్తుకు బాటలు వేస్తూ ఉంటుంది. ఆ తల్లిదండ్రులు ముఖ్యంగా పేరు పెడుతున్నారు అని అంటే భవిష్యత్తులో మా బిడ్డలు ఈ స్థాయిలో ఉండాలి, లేకపోతే ఈ విధంగా ఎదగాలి అనే ఆలోచనతోనే పేర్లు పెడుతూ ఉంటారు. రకరకాల పేర్లు
ఈరోజు మనకి సమాజంలో వినబడుతున్నాయి. మన దేశంలో ఒక రకంగా ఉంటాయి, పాశ్చాత్య దేశాల్లో మరో రకంగా ఉంటాయి. మొత్తం మీద ప్రతి దేశంలో, ప్రతి ప్రాంతంలో, ప్రతి జాతి ప్రజలు కూడా వాళ్ళ పుట్టిన బిడ్డలకి రకరకాల పేర్లు పెట్టుకుని ఆ పేర్లతో వాళ్ళని పిలుచుకుని పేరుకు తగినట్టుగా వాళ్ళ జీవితాలు ఉండాలి అని ఆశిస్తూ ఉంటారు. పేరుకు తగినట్టుగా వాళ్ళ జీవితం లేకపోతే బాధపడతాం కూడా. మీరు గమనించాలి ఆ విషయాన్ని. ఇప్పుడు సమాజంలో మనకు కనబడుతున్నటువంటి పేర్లన్నీ కూడా మంచివి ఉంటాయి, చెడ్డ పేర్లు ఎవ్వరు పెట్టరు. పెడతారా? ఎక్కడైనా చెడ్డ పేర్లు ఉంటాయండి? ఉంటాయి. ఏ తల్లిదండ్రులైన బిడ్డకి చెడ్డ పేరు పెడతారా? ఎవ్వరు పెట్టరు. ఒకవేళ వాడు పెరిగి పెద్ద ఈ సమాజంలో చెడ్డవాడైనప్పటికీ కూడా వాడికి ఏ పేరు ఉంటుంది? మంచి పేరే ఉంటుంది. దేవుళ్ళ పేర్లు పెట్టుకుంటారు, దేవతల పేర్లు పెట్టేసుకుంటారు కొంతమంది. అయితే మనం అయితే బైబిల్లో భక్తుల పేర్లు పెట్టుకుంటాం, లేకపోతే బైబిల్లో ప్రవక్తల పేర్లు పెట్టుకుంటాం, విశ్వాసుల పేర్లు పెట్టుకుంటాం, అపోస్తలుల పేర్లు పెడుతుంటారు, లేదా బైబిల్కి రిలేటెడ్గా ఉన్న మంచి మంచి భావాలు కలిగినటువంటి పేర్లు పెడుతూ ఉంటారు. ఈ విధంగా మనం కూడా మంచి మంచి పేర్లను ఆశ్రయిస్తూ ఉంటాం, వాటిని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. పేరు సెలెక్ట్ చేయడానికి కూడా పెద్ద తలపోటు. మనకి ఎన్నో పేర్లు రాసుకొని చూసుకొని వాటన్నిటిని పరీక్షించిన తర్వాత ఒక పేరు పెట్టడానికి మన తలప్రాణం తోక్కొచ్చేస్తుంది. ఇంకొకడైతే ఎవరికి ఉండకూడదు ఇలాంటి పేరు, అలాంటి పేరు పెట్టాలనుకుని మొత్తం మీద అర్థాలు మార్చేసి ఏదేదో పెట్టేస్తుంటాడు. ఏదేమైనప్పటికీ పేరు వాళ్ళ తీరును సూచిస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. ప్రియులారా, ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే పేరు అతని యొక్క స్థాయిని భవిష్యత్తులో నిలబెట్టేదిగా ఉండాలి. అంతేగాని భవిష్యత్తులో అతని స్థాయి తగ్గింపబడేదిగా ఉండకూడదు. అర్థమవుతుందా? ప్రశాంత్ అని పేరు పెట్టుకుని పరమ కోపిష్ఠుడు అయిపోయాడు అనుకోండి, ఆ పేరుకి తీరికి ఏమైనా పొత్తు కుదురుతుందా? పేరేంటి? ప్రశాంత్. ఈ దగ్గర చూస్తే అసలు ప్రశాంతతే ఉండదు, ఎప్పుడు తుఫాన్లా చెలరేగిపోతూ ఉంటాడు. సో ప్రశాంత్ అని పేరు పెట్టుకుని తుఫాన్లా కనబడుతుంటే ప్రశాంతత లేనప్పుడు నువ్వు ప్రశాంత్ ఎలా అయ్యావు? అంతే కదా. సాత్విక అని పేరు పెట్టుకుని జగడగొండిదాల్లా మారిపోయింది అనుకోండి, ఎప్పుడు జగడాలు, గొడవలు, అల్లరి, విభేదాలు, కొండెములు, ఇలాంటి క్యారెక్టర్తో నిండిపోయి పేరేం పేరు? సాత్విక. అసలు సాత్వికత్వమే లేదు అనుకోండి. సో పేరుకి తీరుకి ఎక్కడ కూడా ఏమవట్లేదు, సెట్ అవ్వట్లేదు. కాబట్టి పేరు అనేది అది భవిష్యత్తును సూచించేదిగా, భవిష్యత్తును నిర్ణయించేదిగా, భవిష్యత్తుకు బాట వేసేదిగా, చిన్నతనం నుంచి ఈ పేరు ప్రకారంగా జీవించాలి అనే ఒక భావన వాళ్ళ హృదయాలలో నాటుకుపోయే విధంగా పేర్లు పెట్టడం అనేది జరుగుతుంది. బైబిల్లో కూడా చాలా మందికి ఇలాంటి నామకరణ కార్యక్రమాలు జరిగాయి. బైబిల్లో కూడా చాలా మందికి ఇలాంటి నామకరణాలు జరిగాయి ప్రియులారా. ఆ నామకరణానికి తగినట్టుగా తల్లిదండ్రులు వాళ్ళని పెంచటం ప్రారంభించారు. వాళ్ళకి ఏదైతే పేరు నిర్ణయింపబడిందో ఆ పేరుకు తగినట్టుగా వాళ్ళ బ్రతుకుండాలి అనే భావన ఆ తల్లిదండ్రుల్లో బలంగా నాటుకుపోవడం వలన వాళ్ళు చక్కగా బిడ్డల్ని పెంచి పెద్ద చేసి ప్రయోజకుల్ని చేశారు. ఒక బిడ్డను పెంచి పెద్ద చేసి ప్రయోజకుల్ని చేయవలసినటువంటి బాధ్యత ముఖ్యంగా ఎవరి మీద ఉంది? తల్లిదండ్రుల మీదే ఉంది. ప్రియులరా, పిల్లలు అనేవారు తెల్లని కాగితాలు. ఈ తెల్లని కాగితాలను మన చేతులకు ఇస్తున్నాడు దేవుడు. ఆ తెల్లని కాగితం మీద నువ్వేది రాస్తావో అదే చిరస్థాయిగా ఉండిపోతుంది. రాయడం అనగానే ఏదో నువ్వు చెప్పి రాసేది అని అనుకోకు. నువ్వు చేసేది చూసి కూడా వాడు ఏం చేస్తాడు? రాసుకుంటాడు. నువ్వు చేసేది, నువ్వు ఎలా బ్రతుకుతున్నావో, నీ క్యారెక్టర్ ఎలా ఉందో, నీ నడవడిక ఎలా ఉందో, నీ ఆలోచన విధానం ఎలా ఉందో, నువ్వు ఎలాంటి క్రియలు, నువ్వు ఎలాంటి మాటలు ఇంట్లో మాట్లాడుతున్నావో, నీ ప్రవర్తన తీరుతెనులు ఎలా ఉన్నాయో వాటన్నిటిని వాడు ఎప్పటికప్పుడు క్యాచ్ చేస్తూ ఉంటాడు బాబు లేదా పాప. అలా క్యాచ్ చేసినప్పుడు ఈ తల్లిదండ్రుల ప్రవర్తన తీరు లేదా సామాజికంగా ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఈ ప్రభావాలన్నీ కూడా, సామాజిక ప్రభావం కూడా వాళ్ళ మీద పడడానికి అవకాశం
ఉంది. వాటన్నిటినీ బట్టి వాళ్ళు తమ యొక్క క్యారెక్టర్ని నిర్ణయించుకుంటారు. చిన్నప్పుడు వాళ్ళకంటూ ఒక క్యారెక్టర్ ఉండదు. పసితనంలో వాళ్ళకంటూ ఒక స్వయం ప్రతిపత్తి అనేది ఉండదు. స్వయంగా ఆలోచించగలిగే విధానం అంటూ వాళ్ళకి ఉండదు. ఏంటి నీ స్వభావం, ఏంటి నీ మనస్తత్వం అనంటే అది పుట్టినప్పుడు ఎవరు చెప్పలేం. ఈ అబ్బాయి మనస్తత్వం ఎలాంటిది, ఈ అమ్మాయి మనస్తత్వం ఎలాంటిది, ఈ అబ్బాయి క్యారెక్టర్ ఎలాంటిది, ఈ అమ్మాయి క్యారెక్టర్ ఎలాంటిది అని పుట్టినప్పుడు మనం చెప్పగలమా? చెప్పలేం. వాళ్ళు పెరిగి పెద్దవుతున్న కొద్దీ ఈ సమాజాన్ని చూసి, ఇంట్లో మనుషుల్ని చూసి, వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణాన్ని చూసి ఆ ప్రభావం వాళ్ళ మీద పడటం వలన క్రమక్రమంగా వాళ్ళ క్యారెక్టర్ అనేది ఏమవుతూ ఉంటుంది, డెవలప్ అవుతూ వస్తుంది. మనందరం అలా డెవలప్ చేసుకున్న వాళ్ళమే. అందుకే మనందరి జీవితాలు ఒకలా ఉండవు, మనందరి ఆలోచనలు ఒకలా ఉండవు, మనందరి క్యారెక్టర్ ఒకలా ఉండదు, మనందరి నడవడిక ఒకలా ఉండదు. ఒక్కొక్కరి నడవడిక ఒక్కోలా ఉంటుంది, ఒక్కొక్కరు ఆలోచన విధానం ఒక్కోలా ఉంటుంది. సమాజంలో ఒకే మనుషులు ఒకే విధంగా తల్లి గర్భంలో పుట్టాడు. ఒకడేమో క్రైమ్ చేస్తాడు, ఒకడేమో పరిచర్య చేస్తాడు. ఒకడు సేవ చేస్తానంటాడు, ఒకడేమో క్రైమ్ చేస్తానంటాడు. ఈ క్రైమ్ చేసేవాడికి సేవ చేసేవాడికి పుట్టుక ఒకే విధంగా జరిగింది. కానీ ఒకడు క్రైమ్ వైపు అడుగులు వేశాడు, ఒకడు చారిటీ వైపు అడుగులు వేస్తున్నాడు. అంటే కారణం ఏంటి అంటే వాడి మీద ప్రభావం చూపిన ఎన్నో విషయాలను పరిగణనలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. ఎప్పటి నుంచి? చిన్నతనం నుంచి వాడి మీద ఎన్నో విషయాలు ప్రభావం వాడి మీద చూపించింది. అది సమాజ ప్రభావం కానివచ్చు, లేకపోతే ఆ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ప్రభావం కావచ్చు, బంధువుల ప్రభావం కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు. అంతెందుకు సిటీలో ఉన్న అబ్బాయిలకి పల్లెటూరులో ఉన్న అబ్బాయిలకి తేడా ఉందా లేదా? ఉందా? మీరు చెప్పండి. ముంబై సిటీలో ఉన్న అబ్బాయిలకి పల్లెటూరులో ఉన్న అబ్బాయిలకి తేడా ఉందా లేదా? నేను యూత్ గురించి మాట్లాడుతున్నాను. తేడా ఉందా లేదా? చాలా తేడా ఉంది. ఇక్కడున్న యూత్ డిఫరెంట్గా ఉన్నారు. ఇక్కడున్న యూత్ అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి, చాలా డిఫరెంట్గా ఉన్నారు. కానీ పల్లెటూరులో ఉన్న వాళ్ళు అలా ఉండరు కదా. ఇక్కడ ఫ్యాషన్స్ వేరు, అక్కడ కల్చర్ వేరు. ఇక్కడ ట్రెండీగా ఉంటారు, అక్కడ ట్రెడిషనల్గా ఉంటారు. అర్థమవుతుందా? సో అక్కడున్న వాళ్ళకి ఇక్కడున్న వాళ్ళకి ఇంత వ్యత్యాసం ఎందుకు వచ్చింది, పల్లెకు పట్టణానికి తేడా ఏంటి అని అంటే మనకు అర్థమవుతుంది. ఇక్కడున్న వాతావరణాన్ని బట్టి వాళ్ళు అది నేర్చుకున్నారు, అలవర్చుకున్నారు. ఎప్పటి నుంచి? వాళ్ళకి ఊహ తెలిసిన నాట నుంచి అది అలవాటైపోయింది. సో వీళ్ళు అక్కడికి వెళ్ళి ఇమడలేరు, వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇమడలేరు అన్నట్టుగా ఉంది పరిస్థితి. వీళ్ళని చూస్తే వాళ్ళు నవ్వుకుంటారు, వాళ్ళని చూస్తే వీళ్ళు నవ్వుకుంటారు. ఏం తేడా లేదు. మనకని ఈ పట్టణాల వాళ్ళ కటింగ్ చూస్తే పల్లెటూరు వారు నవ్వుకుంటారు. అరే సగం గుండు ఉంది ఇతనికి, సగం ఏమో తల ఉంది, ఇదేంటి అబ్బా ఈ కొత్త కటింగు అనుకుంటారు. అదే మీరు పల్లెటూరుకి వెళ్ళారనుకోండి, వీడేంటబ్బా వీడి జుట్టు మామూలుగా అంతా ఒకే సమానంగా పెంచు తిరుగుతున్నాడు, వీడికి అసలు ట్రెండీగా ఉండడం తెలీదు, సగం గీసేసి సగం ఉంచుకోవచ్చు కదా అని వీళ్ళు అనుకుంటారు కదా. వీళ్ళేమో ప్యాంట్లు చింపుకొని తిరుగుతారు, అవి మళ్ళీ కాస్ట్లీ కొనుక్కుంటారు అదే రేటు పెట్టి. చింపేసుకోవడం ఫ్యాషన్ కదా, ఇప్పుడు చాలా పెద్ద ఫ్యాషన్ అది. మొత్తం ప్యాంట్ ఎక్కడికక్కడ ఏం చేసుకుంటున్నారు, కటింగ్. ఇదివరకు పూర్వం అయితే పాపం లేనోళ్ళు, అడుక్కు తినేవాళ్ళు, వాళ్ళకి బిచ్చం వేయాలంటే ప్యాంటు షర్ట్ చిరిగిపోయి ఉండాలి. సో అలా ఉంటేనే మనకు కూడా ఏం కలిగేది, జాలి కలిగేది. అయ్యో పాపం లేనోడు బీదోడు ప్యాంటు చిరిగిపోయింది, చొక్కా చిరిగిపోయింది అని చెప్పి మనం ₹1 తీసి వాడి చేతిలో వేసేవాళ్ళం, వాడి జేబులో వాడి బొచ్చులో వేసేవాళ్ళం. ఇప్పుడు అది ప్యాషన్ అయి కూర్చుంది. ఇప్పుడు వెళ్ళండి ఎక్కడికక్కడ ప్యాంట్లు చింపుకొని తిరుగుతున్నారు. ఒక్కొక్కడికైతే ఇంతంత కన్నాలు ఉంటున్నాయి. ఏంటబ్బా ఇది పోస్ట్ ఆఫీస్లో ఎంత ఉంది అని మనం అనుకోవడం తప్పితే అది ఫ్యాషన్ అన్న సంగతి, అది చాలా పెద్ద ఫ్యాషన్ అన్న సంగతి ఎవరికి తెలీదు, పల్లెటూరులో కూడా తెలియదు. కానీ వీళ్ళు ఇదే ప్యాంట్లు వేసుకుని పల్లెటూరుకి వెళ్ళారనుకోండి, ఖచ్చితంగా డబ్బులు వేసేస్తాడు వాడు, ఖచ్చితంగా డబ్బులు వేసేస్తాడు. లేకపోతే రాత్రి మిగిలిపోయిన అన్నం ఏమైనా ఉంటే పట్టుకొచ్చి పెట్టేస్తాడు కూడా. కాబట్టి అక్కడి కల్చర్కి ఇక్కడి కల్చర్కి ఇంత తేడా ఎందుకు వచ్చింది అనేది నేను చెప్తున్నాను సుమా. అది చుట్టూ ఉన్న వాతావరణం, అది మన మీద ప్రభావం చూపిస్తుంది. సో మనం దాన్ని ఏం చేసుకుంటున్నాం,
డెవలప్ చేసుకుంటున్నాం. మనకు నచ్చింది అది, మనకు అది నచ్చింది. సో మనం దాన్ని ఏం చేసాం, ఇష్టపడ్డాం, దాన్ని డెవలప్ చేసుకున్నాం, అంతే. అందులో ఏమి వ్యత్యాసం ఏం లేదు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, మన కుటుంబంలో ఉన్న పరిస్థితులు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు, మన సామాజిక పరిస్థితులు, మన చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో అది పిల్లల మీద అత్యంత ప్రభావాన్ని చూపిస్తుంది. పిల్లల మీద అత్యంత ప్రభావాన్ని చూపిస్తుంది. గనుక పిల్లలకి తొలి గురువులు ఎవరైనా ఉన్నారంటే కుటుంబ సభ్యులు. ఫస్ట్ వాళ్ళు నేర్చుకునే భాష మన ఇంట్లో నుండే నేర్చుకుంటారు. అది తెలుగా, హిందీయా, తమిళ, మరాఠీయా, మలయాళీయా, వాట్ ఎవర్ ఇట్ మే బి. వాడికి ఆ భాష ఎలా వచ్చింది అంటే మన దగ్గర విని 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 వచ్చేసింది. భాష ఎలా అయితే వస్తుందో భావజాలం కూడా అలాగే వస్తుంది. భాష ఎలా అయితే వస్తుందో ప్రవర్తన కూడా అలానే వస్తుంది. వాడు అన్నీ అలాగే నేర్చుకుంటాడు. 1 by 1 ఇంట్లో వాళ్ళని చూస్తాడు, చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తాడు, అన్నీ నేర్చుకుంటాడు. వాడి క్యారెక్టర్ని డెవలప్ చేసుకుంటాడు. ఈ విధంగా ప్రతి మనిషి విషయంలో, ప్రతి బిడ్డ విషయంలో జరుగుతూ వస్తుంది ప్రియులారా. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా చాలా సీరియస్గా ఈ విషయాన్ని తీసుకోవాలి, చాలా సీరియస్గా. ఎందుకంటే పసిపిల్లలు వాళ్ళు ఇంకా నేర్చుకునే దశలో ఉన్నారు. వాళ్ళకి మనకి తెలిసినన్ని కుతంత్రాలు తెలియవు. మనకున్నట్టుగా వాళ్ళకి అసూయ, ద్వేషం, కలహం, కల్మషం, కుట్ర, కుతంత్రం ఇలాంటివేవి వాళ్ళ హృదయాలలో ఉండవు. నిష్కల్మషమైన చిరునవ్వు తప్ప, దుష్టత్వం లేని స్వచ్ఛమైన తెల్లని హృదయం తప్ప వాళ్ళ దగ్గర మనకి ఇంకేమీ కనబడదు. కానీ మన దగ్గర డస్ట్బిన్లో ఉండేదానికంటే ఎక్కువ ఉంటాయి మన హృదయంలో. ఎంత చెత్త మోసుకొని తిరుగుతాం, ఎన్ని ఉండకూడదో అవలక్షణాలన్నీ మనకు ఉంటాయి. అవలక్షణాలన్నీ పెద్దవాళ్ళకు ఉంటాయి. కానీ పసిపిల్లల్లో అలాంటి అవలక్షణాలు ఏమీ ఉండవు. వాళ్ళు చాలా ప్యూర్గా ఉంటారు, చాలా ప్యూర్గా ఉంటారు. నిష్కల్మషమైన నవ్వు వాళ్ళది, స్వచ్ఛమైన చిరునవ్వు, చాలా అందమైన చిరునవ్వు అది. వాళ్ళ మనసు కూడా అంతే అందంగా ఉంటుంది, చాలా అందంగా. అందుకే మన వాళ్ళు చాలామంది పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, పిల్లలండి వీళ్ళు దేవుళ్ళు లాంటి వాళ్ళండి, దేవుళ్ళతో సమానం అండి అని అంటూ ఉంటారు పెద్దలు చాలామంది. ఎందుకంటే దేవుడు అంటే స్వచ్ఛమైన మనసు కలిగిన వాడు గనక, దేవుడు పరిశుద్ధుడు గనక, దేవునిలో ఎలాంటి చెడు స్వభావము లేదు గనుక పసిపిల్లలు కూడా ప్రస్తుతానికి అలాగే ఉన్నారు, ఎటూ చెందని వారుగా. అందుకని చాలామంది పసిబిడ్డలు దైవాలతో సమానం అండి, చిన్నపిల్లలు వాళ్ళు చాలా మంచివాళ్ళు. ప్రియులరా, దేవుడు కూడా ఆ పసిబిడ్డల్ని చాలా ఇష్టపడ్డాడు. మీరు ఒక విషయాన్ని గమనిస్తే 2000 సంవత్సరాల క్రిందట ఈ భూమి మీదకి వచ్చినటువంటి మహనీయుడు, పరలోకం నుండి మానవాళిని రక్షించడానికి భూమి మీదకి వచ్చినటువంటి మహనీయుడు, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు. ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు పెద్దవాళ్ళు ఆయన్ని సరిగ్గా స్వీకరించలేదు. పెద్దవాళ్ళు ఆయన బోధను తలకెక్కించుకోలేదు. ఆయన చాలా విలువైన విషయాలు చెప్పారు, చాలా ఉన్నతమైన విషయాలు సమాజానికి నేర్పించారు. కానీ పెద్దవాళ్ళు ఎందుకో వాటిని నెగ్లెక్ట్ చేశారు, వాటిని సరిగా పట్టించుకోలేదు. పెద్దవాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారో ఒకసారి చూద్దాం. ఆయన దేవుని రాజ్యం సమీపించింది, మీరు జాగ్రత్త పడండి అని చెప్తున్నాడు. మార్క్సు వార్త మొదటి అధ్యాయం 15వ వచనం జాగ్రత్తగా చూద్దాం. మార్క్సు వార్త మొదటి అధ్యాయం 15వ వచనం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఏమంటే జాగ్రత్తగా వినాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఈ సమాజానికి ఏం చెబుతున్నారంటే, అప్పుడున్న సమాజానికి కాలం సంపూర్ణమైంది, దేవుని రాజ్యం సమీపించింది, సో మీరు మారు మనస్సు పొంది మీకు ప్రకటింపబడుతున్నటువంటి సువార్తను నమ్మండి. మారు మనస్సు అంటే అర్థం ఏంటి? మారు మనస్సు అంటే అర్థం ఏంటి? మీరు మారాల్సిన అవసరత ఉంది, అంతేనా? మన ప్రధానమంత్రి మోదీ గారు ఆ మధ్య ఒక పిలుపునిచ్చారు. ఏ భారత్ అట? ఏ భారత్? స్వచ్ఛ భారత్. స్వచ్ఛ భారత్ అనే పిలుపు ఎందుకు ఇచ్చారు
చెప్పండి, ఎందుకు ఇచ్చారు చెప్పండి? మనం స్వచ్ఛంగా లేం కాబట్టి, మనకు క్రమశిక్షణ లేదు కాబట్టి, మనకు బాధ్యత లేదు కాబట్టి. ఇప్పుడు పాశ్చాత్య దేశాలు, ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్ కానివ్వండి, కొన్ని పాశ్చాత్య దేశాలు కానివ్వండి, అక్కడ నీట్నెస్ మెయింటైన్ చేస్తారు. టిష్యూ పేపర్లు వాడతారు. టిష్యూ పేపర్లో ఒకవేళ పడేయాల్సి వస్తే మనలాగా ఎక్కడ పడితే అక్కడ కార్ డోర్ కిందకి దించి పడేయరు. మనకున్నంత అద్భుతమైన ఫెసిలిటీ అలాగ లేదు. ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని ఒక కవర్లో భద్రం చేసి చక్కగా ఏం చేస్తారు, ఎక్కడ డస్ట్బిన్ ఉంటే అక్కడ పడేస్తారు. మనకి ఉమ్ము వచ్చింది అనుకోండి, పక్కన ఎవడబోతున్నాడో కూడా మనకు అనవసరం. కార్ డోర్ డౌన్ చేస్తాం, తూ అని ఊసేస్తాం, అది ఎవడి మీదైనా పెడితే వాడే కడుక్కుంటాడు, మనకెందుకు కదా? అంతే కదా? ఎవడి మీదైనా పడింది అనుకోండి, వాడే కడుక్కుంటాడు. మొన్న మధ్య ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఒక ఆయన బండి వేగంగా తీసుకెళ్ళి ఆర్టీసీ బస్కి అడ్డుపెట్టేశాడు. గవర్నమెంట్ బస్కి అడ్డుపెట్టేసి లోపలికి వెళ్ళి ఒకరిని పట్టుకుని కొడుతున్నాడు, చితక్ కొడుతున్నాడు. ఎందుకై బాబు అలా కొడుతున్నావు అంటే, వీడి షర్ట్ నిండా ఎర్రగా ఉంది. ఏంటి షర్ట్ నిండా ఎర్రగా ఉందంటే, వాడు బస్సులో కూర్చొని, అది ఉంటుంది కదా తంబాకు ఏదో ఆకు, మీరైతే తంబాకు అంటారు, పాన్ పరాగు, సరే ఏదో పేరు చెప్పుకోండి, అందులో రకాలు చాలా ఉన్నాయి దరిద్రాలు. అవి శుభ్రంగా నోట్లో పెట్టుకుని నమిలి ఎంత ఉమ్ము వస్తే వాడు బస్సులో అద్దం దగ్గర కూర్చుని ఉఫ్ అని ఊసేసి ప్రశాంతంగా పోతున్నాడు. ఇక్కడ ఎవడో పాపం భార్యను ఎక్కించుకుని వస్తున్నాడు. వస్తుంటే పరిస్థితి ఏముంది, కొత్త బట్టలు వేసుకున్నాడు. ఇలాంటి కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారేమో పాపం భార్యాభర్త, మీరు వచ్చినట్టే వాళ్ళు కూడా మంచి బట్టలు వేసుకుని. సో అలాంటప్పుడు చొక్కా మొత్తం రంగోలీ అయిపోయింది. ఏం చేస్తాడు ఇప్పుడు? ఆ రోజు ఏమైనా హోలీ అయితే పోనీ కవర్ చేసుకోవడానికి బాగుంటుంది, ఆ రోజు హోలీ కాదాయే. సో చచ్చినట్టు ఒంటి మీద పడిపోయింది, మొహం మీద పడిపోయింది. ఆ దరిద్రాన్ని భరించలేకపోతున్నాడు, వికారం వచ్చేస్తుంది, వాసన కొడుతుంది. వెంటనే ఇంకేదైతే అయింది, బస్సుని చేంజ్ చేశాడు, బస్కి బైక్ అడ్డం పెట్టాడు, లోపలికి వెళ్ళాడు. ఎవడు నా మీద వచ్చినాడు అని చెప్పి వెతికాడు, పట్టుకున్నాడు, కాలర్ పట్టుకున్నాడు, లేపాడు, కొడుతున్నాడు. సో కొడితే మాత్రం వాడికి బుద్ధి వస్తుందా? వాడు మారతాడా? వాడి స్వభావాన్ని అలా డెవలప్ చేసేసుకున్నాడు. వాడు చిన్నప్పటి నుంచి అలా ఎన్నిసార్లు బస్సులో ప్రయాణం చేశాడో, ఎన్నిసార్లు ఊసాడో. ఇప్పుడంటే వీడి మీద పడింది కాబట్టి వాడు వచ్చి గొడవ పెట్టాడు, కానీ పడకుండా ఎన్నిసార్లు నేలను పడిందో, వాడు ఎన్నిసార్లు అలా బస్సును ఖరాబు చేశాడు, అంతే కదా? సో ఇప్పుడు కూడా ముంబై రోడ్ల మీద నేను కారులో వస్తూ చాలా చోట్ల చూశాను, చాలా స్వచ్ఛంగా ఉన్నాయి రోడ్లు. అబ్బో సూపర్, స్వచ్ఛమైన ముంబై నగరం అన్నట్టుంది. ఎక్కడ అసలు డిస్టర్బెన్స్ లేదు, ఎక్కడ చెత్త లేదు, ఎక్కడ కూడా చెదారం లేదు, పారిశుద్ధ్యం చాలా చాలా అద్భుతంగా ఉంది, క్లీన్ అండ్ గ్రీన్ అని చెప్తున్నా. అలా చెప్పను, కంగారు పడకండి. నా కళ్ళతో చూసిన వాస్తవం చెబుతున్నాను. పల్లెటూర్లు నయం శుభ్రత విషయంలో మీ పట్టణం కంటే. అంత అసహ్యంగా ఉంది, అసలు ఎవరికి రెస్పాన్సిబిలిటీ లేదు, ఎక్కడ శుభ్రత లేదు, స్వచ్ఛత లేదు, ఎవడిష్టం వాడిది. రోడ్లన్నీ డస్ట్బిన్లా కనపడుతున్నాయి వీళ్ళకి. ఏమండి, అసహ్యంగా మార్చి పడేశారు. ఎక్కడ చూసినా మురికి వాడలు, భయంకరంగా ఉంది. కొన్ని రిచ్ ఏరియాస్ ఉంటాయి, అక్కడ మాత్రమే శుభ్రత. మిగిలిన ఏరియాస్లో శుభ్రత ఉండదు, శుచి ఉండదు. ఎవడ ఆరోగ్యం ఎలా పోతే ఎవరికి కావాలి, అక్కడ దోమలు పెరిగిపోతాయి, క్రిమికీటకాలు పెరిగిపోతాయి, పిల్లలకు రోగాలు వచ్చేస్తుంటాయి, హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటాం, అనారోగ్యం బారిన పడుతూ ఉంటాం. అయినా కానీ మనం పని మామూలు, మనం మారం. ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం కదా, మన దగ్గర మార్పు తెచ్చుకుందాం, మనం మారదామని అనుకుంటామంటే ఎవడు మారడు. మారడానికి ఎవడికి ఇష్టం లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో మోదీ గారు అంటున్నాడు, అరే నాయన కొంచెం శుభ్రంగా ఉండండి రా బాబు, స్వచ్ఛ భారత్, ఎప్పటికప్పుడు డస్ట్బిన్స్ వాడండి, నీట్గా ఉండండి. సినిమా హీరోలతో కూడా పబ్లిసిటీ చేయిస్తున్నారు, వాళ్ళు చెప్తే వింటారని. మామూలుగా ఎవరైనా చెప్తే వినరని సినిమా హీరోలతో పబ్లిసిటీ చేస్తున్నారు. ఆ మధ్యతో టీవీలో ఒక యాడ్ చూశాను, విద్యాబాలన్ అనుకుంటాను, మరుగుదొడ్లు వాడండి, ఇంటికో మరుగుదొడ్డి కట్టండి, బయటికి పోకండి అంటుంది. అంతే, అర్థమైందా? మీరు బయటికి పోకండి, బయటికి వెళ్ళి రోడ్లు ఖరాబ్ చేయకండి, మీరు మరుగుదొడ్డి కట్టుకోండి, మరుగుదొడ్డి నిర్మించుకోండి అని ఎవరితో చెప్పిస్తున్నారు? విద్యాబాలన్ అనే హీరోయిన్తో చెప్పిస్తున్నారు. అంటే ఆ అమ్మాయి చెప్తే అందరూ వింటారన్నది ఆలోచన. తెలుగులో కూడా అల్లు అర్జున్తో కూడా కొన్ని చెప్పించారు, అంటే కొన్ని యాడ్లు తయారు చేశారు.
ఈ విధంగా మనుషుల్లో మార్పు రావాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఏమని? మీరు స్వచ్ఛంగా మీ పరిసరాల్ని ఉంచుకోండి, రోగాల బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మీ పరిసరాలు ఎలా ఉండాలి? స్వచ్ఛంగా ఉంటే మీరు ఎలా ఉంటారు? ఆరోగ్యంగా ఉంటారు. అంటే పరిసరాల స్వచ్ఛతను బట్టి మీ అందరి ఆరోగ్యం ఆధారపడి ఉంది. నమ్ముతున్నారా అందరూ? దీన్ని నమ్ముతున్నారా? ఇది ఎవరైనా నమ్మాల్సిందే. పరిసరాలు స్వచ్ఛంగా ఉంటే మనం ఎలా ఉంటాం? ఆరోగ్యంగా ఉంటాం. ఎక్కడ క్లీన్గా లేదో అక్కడ కూడా మనం క్లియర్గా ఉండం కదా. రైట్. ఇది కళ్ళకు కనబడుతున్నటువంటి సామాజిక విషయం. సో లోక సంబంధమైన విషయం, ఒక శరీర సంబంధమైన విషయం. దీన్ని ప్రభుత్వాలు గుర్తించాయి. ప్రభుత్వాలు దీన్ని గుర్తించి చర్యలు చేపట్టాయి. ఆ చర్యలు ఏంటంటే, మీరు శుభ్రంగా ఉంటే మీ ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పాయి. అదే స్వచ్ఛ భారత్. కానీ ప్రభువు అందరికంటే జ్ఞానవంతుడు. ప్రభుత్వం కంటే ప్రభు జ్ఞానవంతుడు. ఎందుకంటే ఆయన పరలోకం నుండి దిగి వచ్చాడు. ఆయన కూడా ఏమన్నాడంటే, ముందు మీ హృదయం శుభ్రంగా ఉంటే, ఏం శుభ్రంగా ఉంటే? మీ హార్ట్ శుభ్రంగా ఉంటే, మీ మైండ్ క్లియర్గా ఉంటే ఈ సమాజం అంతా కూడా క్లియర్గా ఉంటుంది. మీ మైండ్ క్లియర్గా లేకపోతే, మీ మైండ్ చెత్తా చెదారంతో నిండిపోతే ఈ సమాజం అంతా చెత్తా చెదారంతోనే నిండిపోతుంది. క్రైమ్ రేట్ పెరిగిపోతుంది. మనిషి మైండ్ చెత్తా చెదారంతో నిండిపోతే క్రైమ్ రేట్ పెరిగిపోతుంది. పసిపిల్లల హృదయాలు లాంటి హృదయాలు ఉంటే క్రైమ్ ఉండదు. ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, ఈ కుర్చీలన్నీ ఖాళీ చేసేసి మిమ్మల్ని అందరినీ కాసేపు బయట కూర్చోబెట్టి ప్రతి కుర్చీలో 5 ఏళ్ల లోపు పసిపిల్లాన్ని కూర్చోబెట్టండి. 5 ఏళ్ల లోపు పిల్లల గురించి మాట్లాడుతున్నాను. 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు పిల్లల్ని తీసుకొచ్చి హాల్ అంతా నింపేయండి. గంట, 2 గంటలు, 3 గంటల తర్వాత చూడండి, హత్యలు జరుగుతాయా? గొడవలు జరుగుతాయా? మానభంగాలు జరుగుతాయా? మోసాలు జరుగుతాయా? అవినీతి ఉంటుందా? అసూయ ఉంటుందా? కల్మషం ఉంటుందా? ద్వేషం ఉంటుందా? కుళ్ళు ఉంటుందా? కుతంత్రం ఉంటుందా? ఏముంటుంది? ఏమీ ఉండదు. మహా అయితే ఆకలి ఉంటుంది. ఆకలి వేస్తే ఏడుపు వినబడుతుంది. అమ్మా అన్న ఏడుపు వినబడుతుంది. డాడీ అన్న ఏడుపు వినబడుతుంది. వారు నవ్వితే నవ్వుతారు, ఏడుపు వస్తే ఏడుస్తారు. అది తప్ప మనకేమీ కనబడదు. ఏంటి కారణం అంటే, వాళ్ళ హృదయాల్లో చెత్త లేదు. సో వాళ్ళు మారాల్సిన అవసరత లేదు. వాళ్ళ హృదయాల్లో చెత్త లేదు కనుక వాళ్ళు మారాల్సిన అవసరత లేదు. ఒక పసిపిల్లాడి దగ్గరికి వెళ్ళి నువ్వు మారు మనస్సు పొందు అని అంటావా? నిన్ను చీ అంటారు. అలా అంటే కనుక పసిపిల్లాడు ఏం మారు మనసు పొందుతాడు? వాడెందుకు మారాలి? వాడు మారాల్సిన నెసెసిటీ లేదు. వాడేం మారక్కర్లేదు. వాడు బాగున్నాడు, వాడు శుభ్రంగా ఉన్నాడు, వాడి హృదయం బాగుంది, వాడు ఆలోచన బాగుంది, వాడు తలంపులు బాగున్నాయి, వాడు ఉద్దేశాలు బాగున్నాయి, వాడు ఎవరికి కీడు చేయడు, వాడి వల్ల ఎవరికి ఏ నష్టం జరగదు. నిన్ను చూసి భయపడాలి. ఎందుకంటే నీ హృదయంలో చెత్త మోసుకుంటూ తిరుగుతున్నావు. ఆ చెత్తే అబద్ధాలు ఆడిస్తుంది, ఆ చెత్తే మోసాలు చేయిస్తుంది, ఆ చెత్తే నాశనం వైపుకు నడిపిస్తుంది, ఆ చెత్తే హత్యలు చేయిస్తుంది, ఆ చెత్తే వ్యభిచారాలు చేయిస్తుంది, ఆ చెత్తే జాగ్రత్తలు చేయిస్తుంది, ఆ చెత్తే కుంభకోణాలు చేయిస్తుంది, ఆ చెత్తే పేద ప్రజలను దోచుకు తినేలా చేస్తుంది, ఆ చెత్త సంబంధమైన లోక సంబంధమైన అవినీతికి పాల్పడమని ప్రేరేపిస్తుంది. ఈ విధంగా ఎన్నో దుష్ట కార్యక్రమాలన్నిటికీ మూలం మానవ హృదయం. ఈ మానవ హృదయంలో పేరుకుపోయిన చెత్త సర్వ రోగాలకు కారణమవుతుంది. ఏ రోగాలవి? శరీర సంబంధమైన రోగాలు కాదు సుమా, ఆత్మ సంబంధమైన రోగాలు, రుగ్మతలు. ఈరోజు మానవులు ఎన్నో రుగ్మతలు ఎదుర్కొంటున్నారు. పోలీస్ స్టేషన్లకు వెళ్ళి చూడండి, క్రైమ్ రేట్ రోజు రోజుకి పెరిగిపోతుంది. కోర్టులకు వెళ్ళి చూడండి, కేసులు పెండింగ్లో పడిపోతున్నాయి. ప్రభుత్వాలు కూడా ఏం చేయలేక చేతులు ఎత్తేస్తున్నాయి. రోజు రోజుకి నేరాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఆనాటికి ఈనాటికి ఒక 20 ఏళ్ల క్రిందట ముంబై చరిత్ర చూడండి, ఇప్పుడు ముంబై చరిత్ర చూడండి. క్రైమ్ రేట్ పెరిగిందా తగ్గిందా? చెప్పండి మీరే. క్రైమ్ రేట్ పెరిగిందా తగ్గిందా? పెరిగింది, తగ్గలా. క్రైమ్ రేట్ పెరిగింది, పెరుగుతూనే వస్తుంది. దాదాగిరి, గూండాగిరి, డాన్లు, రౌడీజం, మోసాలు, దందాలు,
ఇవన్నీ కామన్గా మనకు కనబడుతున్నాయి సిటీలో. ఎక్కడ చూసినా లంచగొండ్లు, ఏ పని చేయాలన్న లంచం, దోపిడీ రాజకీయ నాయకులు, దోపిడీ వ్యవస్థ, మానభంగాలు, మోసాలు, వ్యభిచారాలు, జారత్వాలు, ఇలాంటి ఎన్నో నీచమైన గుణాలను మనుష్యులు పెంపొందించుకుని వాటిని మోస్తూ తిరుగుతున్నారు. పసిపిల్లలతో కంపేర్ చేసుకుంటే ఒకప్పుడు నువ్వు కూడా పసిబిడ్డవే, అప్పుడు నీలో చెత్త లేదు. క్రమక్రమంగా పెరుగుతూ 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 చెత్త పెరిగిపోయింది. ఎప్పుడైతే చెత్త పెరిగిపోయిందో సర్వ రోగాలు నీ చుట్టూ ముట్టేశాయి. ఇప్పుడు నీకు కూడా స్వచ్ఛత కావాలి. అందుకే యేసుక్రీస్తు లోకానికి వచ్చి బోధ ప్రారంభించాడు. ఏమన్నాడో తెలుసా? ఫస్ట్ మీరు మారు మనస్సు పొందండి. అది ఆ పదంలోని అర్థం. మీరు మారితే తప్ప మీ జీవితాలు బాగుపడవు. మీరు మారితే తప్ప మీ బ్రతుకులు బాగుపడవు. మీరు మారితే తప్ప మీ చుట్టూ ఉన్న సమాజం బాగుపడదు. మీరు మార్పు చెందితేనే క్రైమ్ రేటు గణనీయంగా తగ్గుతుంది. మీరు మారనప్పుడు క్రైమ్ రేటు పెరుగుతూనే పోతుంది. నానాటికి అది పెరుగుతుంది. రేపొద్దున మీ పిల్లలు సఫర్ అవ్వచ్చు, మీరు సఫర్ అవ్వచ్చు, మీ కుటుంబం సఫర్ అవ్వచ్చు. దానికి కారణం మీరే కావచ్చు. ఈరోజు మీరు పెంచి పోషిస్తున్నటువంటి ఆ విషనాగులు రేపు మిమ్మల్నే కాటేయవచ్చు. పాముల్ని పెంచేవాడు ఏదో రోజు ఆ పాము కాటుకే గురై చస్తాడు. గనుక మీరు పాముల్ని పెంచి పోషిస్తున్నారు. ఆ పాములు మీ హృదయాల్లో ఉన్నటువంటి చెత్త, అవి ఏదో రోజు మిమ్మల్నే కాటేస్తాయి. ఇవన్నీ ఎరిగినటువంటి యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. మీరు ఫస్ట్ మారాలి. యు హ్యావ్ టు చేంజ్ యువర్ లైఫ్స్. యు హ్యావ్ టు చేంజ్ యువర్ యాటిట్యూడ్. యు హ్యావ్ టు చేంజ్ యువర్ హార్ట్. మీరు మారు మనస్సు పొందండి. మీరు మారాలి. మీకు రిపెంటెన్స్ అనేది రావాలి. మీకు పశ్చాత్తాపం కలగాలి. మీరు మీ జీవితంలో ఉన్న చెత్త తీసేసుకునే ప్రయత్నం చేయాలి. దానివల్ల మీకేం ఉపయోగం లేదు, నష్టం తప్ప. పసిపిల్లల మాదిరిగా మీరు ఉండాలి. రాజ్యాన్ని, దేవుని రాజ్యాన్ని అంగీకరించాలి అని అన్నాడు. దేవుని రాజ్యం సమీపించింది, మీరు మారు మనసు పొందండి అని చెబితే చాలామందికి ఈ మాటలు ఎక్కలేదు. ఇప్పుడు మీలో చాలామందికి కూడా ఇవి ఎక్కవు. మారడం అంటే ఎవరికైనా నచ్చదండి. నేను నాలానే ఉంటాను, నీకెందుకు అంటారు. మనకు అదే ఇష్టం. ఒక తప్పు చేసేవాడికి తప్పు చేయడమే ఇష్టం. సో వాడు మారడు. ఒక లంచగొండి దగ్గరికి వెళ్ళి వ్యవస్థ పాడైపోతుంది, నువ్వు కొన్నాళ్ళు ఉంటావు, చస్తావు, ఎందుకు ఇన్ని కోట్లు కూడబెడుతున్నావు, బేదోడు ఏడుస్తున్నాడు కదా, పాపం వాడికి నీకులాగా పిల్లలు ఉన్నారు కదా, వాడు ఆ పిల్లల్ని పోషించుకోవాలి కదా, నువ్వెందుకు నీ దగ్గర ఇంత ధనాన్ని దోచేసుకుని నీ దగ్గర పెట్టుకుంటే వాడెలా బ్రతుకుతాడు, కొంచెం వాడి మీద దయ చూపించు, కనికరం చూపించు అని ఎవడైనా ఒక అవినీతి అధికారి దగ్గరికి వెళ్ళి మీరు చెప్పండి, వింటాడేమో? వింటాడా? గెట్ అవుట్ అంటాడు. ఫస్ట్ యు గెట్ అవుట్. నాకు కనబడకు, నువ్వు నాకు చెప్పొచ్చావు, నువ్వు నాకు తెలీదా, నీకు నాకు తెలీదా, నువ్వు చెప్పాలా అని అంటాడు. సో మారడం మనిషికి ఇష్టం లేదు. మార్పు చెందడు వీడు. ఎవడో ఉంటాడు మారాలనుకునేవాడు, మారితే ఉన్న ఆనందాన్ని అనుభవించేవాడు, మారితే ఉన్న సంతోషాన్ని అనుభవించేవాడు, మార్పులో ఉన్న స్వచ్ఛతను పసిగట్టి అది నాకు కావాలని తపన పడేవాడు ఎక్కడో ఉంటాడు, ఎక్కడో ఉంటాడు. కానీ చాలామంది మారడానికి ఇష్టపడరు. యేసుక్రీస్తు ప్రభువు కూడా బోధిస్తున్నారు, ప్రకటిస్తున్నారు, మారు మనసు పొంది సువార్తను నమ్మండి అంటున్నారు. కానీ ప్రజలు దానికి సిద్ధంగా లేరు. మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 13 నుంచి చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 13 నుంచి చూద్దాం. ఏమని రాయబడిందో చూడండి అక్కడ. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించున్నాను. ఈ ప్రజలు కన్నులార చూచి చెవులారా విని. ఈ ప్రజలు కళ్ళారా చూశారు, చెవులారా విన్నారు, విని హృదయంతో వాటిని గ్రహించి, అరే ఇతను ఏం చెప్తున్నాడు, ఇతను చెప్పేది రైట్ ఆర్ రాంగ్, ఇతను చెప్పేది కరెక్టే కాదా, నేను మారాలా, నేను మారాల్సిన అవసరం ఉందా, నేను ఏ విషయంలో మారాలి, నేను ఎందుకు మారాలి, నేను మారితే కలిగే లాభాలేంటి, నేను మారడం వల్ల ఎవరికి ఉపయోగం, మార్పు నాలో ప్రారంభమైతే నిజంగా ఈ వ్యవస్థకు మేలు జరుగుతుందా, మార్పు నాలో ప్రారంభమైతే నిజంగా నా కుటుంబానికి మేలు జరుగుతుందా అని ఆలోచిస్తే ఇమ్మీడియట్గా వాళ్ళలో ఏం ప్రారంభమవుతుంది, మార్పు అనేది ప్రారంభమవుతుంది, చేంజ్ అనేది ప్రారంభమవుతుంది. కానీ వాళ్ళట ఎలా ఉన్నారట, మనస్సు తిప్పుకునే నా వలన స్వస్థత పొందకుంటున్నట్లు వారి హృదయము
కొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసేసుకున్నారు గనుక మీరు వినుమట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రము తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనం వీరి విషయమై నెరవేరుచున్నది అన్నాడు. అంటే పూర్వకాలంలో ఒక ప్రవక్త ఒక ప్రవచనాన్ని చెప్పాడు. వీళ్ళు వింటారు కానీ గ్రహించరండి, వీళ్ళు చూస్తారు కానీ పట్టించుకోరండి, వీళ్ళు అర్థం చేసుకోరండి, వీళ్ళు వింటారు కానీ మార్పు చెందరండి అని పూర్వకాలంలో ఒక ప్రవక్త చెప్పాడు. పూర్వకాలంలో ఒక ప్రవక్త చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది. నేను పరలోకం నుండి దిగి వచ్చాను స్వచ్ఛ హృదయం కోసం, మీ అందరి హృదయాల్లో ఉన్న చెత్త తీసేయాలని ఆరాటపడుతున్నాను. ఆ చెత్త తీసేస్తే మీ జీవితాలు బాగుంటాయి, ఆ చెత్త తీసేస్తే మీ ఆలోచనలు బాగుంటాయి, మీరు చాలా చెడిపోతున్నారు, మీ ఆలోచనలు చెడిపోతున్నాయి, మీరు ఎదుటివాడిని ప్రేమించలేకపోతున్నారు, ఎదుటివాడికి కీడు చేయాలనుకుంటున్నారు, మీరు అసూయతో రగిలిపోతున్నారు, ఉన్నదేమో చిన్న జీవితం, ఈ చిన్న జీవితంలో శాంతి లేకుండా బ్రతుకుతున్నారు, ఈ చిన్న జీవితంలో సంతోషం లేకుండా బ్రతుకుతున్నారు, ఈ చిన్న జీవితాన్ని మీరు కక్షకు కార్పణ్యానికి వినియోగిస్తున్నారు, పగలతో రగిలిపోతున్నారు, ద్వేషంతో మండిపోతున్నారు. ఇవన్నీ మంచి లక్షణాలు కాదు, ఇవి ఒకరోజు మిమ్మల్ని కాటేస్తాయి, మీరే వీటి కాటుకు గురై అనవసరంగా బలైపోతారు. సో వీటన్నిటిని మీరు వదిలేసుకుంటే మీకు మంచిది అని ఆయన చెప్తున్నాడు. మీ పాపం నుంచి మీరు విడుదల పొందండి, మీరు మారు మనసు పొందండి, నేను మీకు విడుదల ఇస్తాను, నా ద్వారా మీరు సేఫ్ సైడ్ ఉంటారు, నేను మిమ్మల్ని రక్షణలోకి నడిపిస్తాను, మీకు ఒక సాల్వేషన్ ఉంది అని ప్రభు చెప్తుంటే ఎవరు కూడా వినడానికి ఇష్టపడటం లేదు. ఈరోజు కూడా భారతదేశంలో చూడండి, మత మార్పిడి అంటున్నారు. ఏంటి మత మార్పిడి? ఏంటి మత మార్పిడి చెప్పండి? ఏమొచ్చింది మత మార్పిడి చేస్తే? ఎవరికి లాభం మత మార్పిడి చేస్తే? మత మార్పిడి చేసేస్తున్నారండి వీళ్ళు, ఇందులోకి మతంలోకి మార్చేస్తున్నారు. ఏమొచ్చింది మతంలోకి మార్చేస్తే? ఎవరికి వచ్చింది లాభం? ఎవరికి అవసరం? అలా చేసేవాడు అసలు కరెక్ట్ వేలో ఉన్నవాడే కాడు. ఇది మత మార్పిడి కాదు, ప్రభువు ప్రారంభించిన మనసు మార్పిడి. మనసు మార్చుకోమన్నాడు తప్ప మతాన్ని మార్చుకోమని ఎక్కడ చెప్పలేదే. నువ్వు నరహత్య చెయ్యొద్దు అంటే మత మార్పిడి అది, నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించంటే మత మార్పిడి అది, నీకున్న దాంట్లో పేదవాడికి కొంత పంచిపెట్టి అంటే మత మార్పిడి అది, అన్యాయంగా ఎదుటివాడిని బాధ పెట్టకు అంటే మత మార్పిడి అది, నువ్వు ఎవరిని కొట్టొద్దు చంపొద్దు అంటే మత మార్పిడి అది, నువ్వు వ్యభిచరించొద్దు అంటే మత మార్పిడి అది, నీ మనసును మార్చుకుని యథార్థంగా బ్రతుకంటే మత మార్పిడి అది, పసిపిల్లల మనసును పోలి జీవించంటే అది మత మార్పిడి అది. దానివల్ల ఏమైనా సమాజానికి నష్టమా? దానివల్ల సమాజానికి ఏమైనా కీడు జరుగుతుందా? ఏం జరుగుతుంది కీడు దానివల్ల? యేసుక్రీస్తు మాటల వల్ల ఎవడికి ఎక్కడ కీడు జరగలేదు. సో అది మత మార్పిడి ఎలా అవుతుంది మీరు చెప్పండి? గాంధీ అనే మహాత్ముడు మన నోటు మీద కనబడుతున్నాడు, మనం వాడే రంగు నోటు మీద, కొత్త నోట్ల మీద కూడా ప్రింట్ చేశారు గాంధీ గారి బొమ్మ. ఆ గాంధీ ఎంతమంది వారించినా వినకుండా అహింసో పరమధర్మ అంటూ అహింసనే ఎంచుకుని ముందుకు కదిలాడు. ఎక్కడ కూడా హింస చేయడానికి ఇష్టపడట్లేదు, బ్రిటిష్ వాళ్ళ మీద తిరగబడలేదు, బ్రిటిష్ వాళ్ళ మీద కత్తెత్తలేదు, బ్రిటిష్ వాళ్ళ మీద కర్రెత్తలేదు. ఎక్కడ సత్యాగ్రహం చేసినా అది నిష్కల్మషమైన మనస్సుతో, స్వచ్ఛమైన మనస్సుతో, నిశ్శబ్దపూరితమైన వాతావరణంలో ఎలాంటి హింసకు తావివ్వకుండా చేశాడు. అహింసో పరమధర్మ అంటున్నాను. అహింసతో జయించొచ్చు. హింస వల్ల ఎంతో మంది ఇబ్బందులు ఎదుర్కొంటారు. యుద్ధం కరెక్ట్ కాదు. యుద్ధం వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడిపోతాయి. తల్లికి బిడ్డ ఉండడు, బిడ్డకు తల్లి ఉండదు, భర్తకు భార్య ఉండడు, భార్యకు భర్త ఉండదు, తల్లిదండ్రులకు పిల్లలు ఉండరు, పిల్లలకు తల్లిదండ్రులు ఉండరు. ఈ విధంగా వ్యవస్థ చిన్నాభిన్నమైపోతుంది. సో యుద్ధం అనేది కరెక్ట్ కాదు. యుద్ధానికి భిన్నంగా అహింసావాదంతో ఖచ్చితంగా మనం విజయాన్ని సాధించొచ్చు అని గాంధీజీ అహింసా మార్గాన్ని అవలంబించాడు. ఎవరు నేర్పించారు ఈ అహింసా మార్గాన్ని గాంధీజీకి? మీరు చెప్పండి, ఎవరు నేర్పించారు? సాక్షాత్తు యేసుక్రీస్తు. ఆయన యేసుక్రీస్తు భావజాలాన్ని వంటబట్టించుకొని ఈయన చెప్పిన మాటల ప్రకారంగా మనం ముందుకెళితే ఖచ్చితంగా విజయాలు సాధించొచ్చు అని నేర్చుకుని అవలంబించి అహింసో పరమధర్మ అంటూ నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపుకు ఎడమ చెంప కూడా తిప్పు, ఒక చెంప మీద కొడితే రెండో చెంప కూడా చూపించు అని నేర్పించాడే గాంధీ. అతను మహాత్ముడా, మత మార్పిడుడా? గాంధీ మత మార్పిడి చేశాడంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. యేసుక్రీస్తు మాత్రం మత మార్పిడి చేశాడంటారు. మూర్ఖులు కాకపోతే ఎవరండి వీళ్ళు? అది మత మార్పిడ. మనసు మార్చుకోమని చెప్తే మత మార్పిడి ఎలా అవుతుంది?
స్పిరిచువల్ డెవలప్మెంట్. ఇట్స్ ఎ స్పిరిచువల్ డెవలప్మెంట్. ఇట్స్ ఎ పర్సనాలిటీ డెవలప్మెంట్. యేసుక్రీస్తు వారు హయ్యర్ స్టడీస్ ఆయన చెప్పినటువంటివి, ఆయన చేసిన బోధలు చాలా పెద్ద చదువులు అన్నమాట అవి. ఆ పెద్ద చదువు చదవగలిగే మనస్సాక్షి మనకుంటే అప్పుడు అర్థమవుతుంది అది మత మార్పిడో మనసు మార్పిడో. సో సమాజాన్ని బాగు చేయాలి, సమాజాన్ని ఉద్ధరించాలి, సమాజాన్ని నూతనత్వం వైపుకు తీసుకుని వెళ్ళాలి అని ప్రభు ఆశించాడు తప్ప మనుషుల్ని మార్చేసి మత మార్పుళ్ళు చేసేసి మతాలలో నుంచి బయటికి తీసుకొచ్చేయాలని ఎప్పుడు ప్రభు అనుకోలేదు. అయినా మతం మనిషిని ఉద్ధరించలేదండి. ఏ మతంలో ఉన్నా మనసు మారినప్పుడు ఎవడికి ఉపయోగం చెప్పండి? నువ్వు హిందూ అయితే ఎవడికి కావాలి, ముస్లిం అయితే ఎవడికి కావాలి, క్రిస్టియన్ అయితే ఎవడికి కావాలి, సిక్ అయితే ఎవడికి కావాలి, జైన మతం అయితే ఎవడికి కావాలి, బుద్ధిస్ట్ అయితే ఎవడికి కావాలి? నీ మనసు మారినప్పుడు నువ్వు ఏ మతంలో ఉంటే ఎవడికి కావాలి? నువ్వు ఏ మతంలో ఉన్నా మనసు మారినప్పుడు ఒకటే కదా. నువ్వు ఒక క్రూరుడుగా బ్రతుకుతున్నప్పుడు, నువ్వు ఒక కుతంత్రంతో బ్రతుకుతున్నప్పుడు, నువ్వు ఒక స్వార్థపరుడుగా స్వార్థపరురాలుగా బ్రతుకుతున్నప్పుడు, నీలో అసూయ, ద్వేషం, కలహం, కల్మషం అన్నీ నిండిపోయినప్పుడు, టోటల్గా నీ హృదయం అంతా పాడైపోయినప్పుడు నువ్వు ఏ మతంలో ఉంటే ఎవడికి ఉపయోగం చెప్పు? నో యూజ్. నువ్వు ఏ మతంలో ఉన్నా కూడా దానివల్ల నో యూజ్. అందుకే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి బోధించిన బోధ, ఇక్కడ చాలామంది యేసుక్రీస్తుని ఎరుగని వారు కూడా ఉన్నారు, దయచేసి అర్థం చేసుకోండి. ఆయన బోధించిన బోధ మత మార్పిడికి సంబంధించింది కాదు, మనస్సు మార్పిడికి సంబంధించింది. అందుకే ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పాడు. అదే మార్కు సువార్త, ఇందాక పాస్టర్ గారు చదివి వినిపించారు మీకు. మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 13వ వచనం నుంచి జాగ్రత్తగా చూడాలి. తమ చిన్న బిడ్డలను ముట్టవలెనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. కొందరు ఆయన యొద్ద కంటే పెద్దవాళ్ళు ఎవరిని తీసుకుని వచ్చారట? చిన్న పిల్లల్ని తీసుకొచ్చారట. పెద్దవాళ్ళు ఎవరిని తీసుకొచ్చారు? చిన్న పిల్లల్ని తీసుకొచ్చారు. ఏమండి? అయితే ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు కదా, శిష్యులు, పెద్దవాళ్ళు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారిని తీసుకొని వచ్చిన వాళ్ళు గద్దించారు. ఏమని? ఈ పిల్లలకి ఇక్కడ పని ఏంటి? ఈ పిల్లల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? పిల్లలంటే చీపు, ఎందుకు, వీళ్ళతో పనే ఉంది, వీళ్ళ అవసరమే ఉంది. కానీ వాళ్ళే ఈ సమాజానికి పాఠాలు నేర్పించేవాళ్ళు. వాళ్ళను చూసి ఈ సమాజం చాలా పాఠాలు నేర్చుకోవాలి. పెద్దవాళ్ళుగా ఉన్న వాళ్లకు తెలియని పాఠాలు పసిపిల్లలు నేర్పిస్తున్నారు. ఆ పసిపిల్లల్ని చూడమంటున్నాడు ప్రభు. ఏమంటున్నాడు చూడండి. యేసు అది చూచి కోపబడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియండి, వారిని ఎవరు ఆటంకపరచొద్దు, దేవుని రాజ్యం ఇలాంటి వారిదే అన్నాడు. దేవుని రాజ్యం సమీపించింది, మీరు మారు మనస్సు పొందండి అంటే ఒక్క పెద్దవాడు కూడా ఏమవలేదు, మారలేదు, తన బ్రతుకును మార్చుకోవడానికి ఇష్టపడలేదు. ఒక్క పెద్దవాడు కూడా తన బ్రతుకును మార్చుకోవడానికి ఇష్టపడలేదు. కానీ పిల్లలు ప్రభువును ప్రేమిస్తున్నారు, పిల్లలు ప్రభువుని ఇష్టపడుతున్నారు, పిల్లలు ప్రభువును లైక్ చేస్తున్నారు, ప్రభువుని ఆరాధిస్తున్నారు, ప్రభువుని గౌరవిస్తున్నారు, ప్రభు చుట్టూ చేరుతున్నారు. ఆయన నచ్చాడు వాళ్ళకి. ఎందుకు నచ్చాడంటే వాళ్ళలాంటి స్వభావం కలిగిన వాడు గనుక నచ్చాడు, వాళ్ళలాంటి లక్షణాలు కలిగిన వాడు గనుక నచ్చాడు. సో వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు వస్తుంటే వాళ్ళని ఆటంకపరచకండి, దేవుని రాజ్యం ఇలాంటి వారిదే. చిన్న బిడ్డ వల్లే దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రం ప్రవేశించాడు. అంటే చిన్న బిడ్డ అంగీకరించాడా? చిన్న బిడ్డ వల్లే అంగీకరించని వాడు అన్నాడంటే చిన్న బిడ్డలు అంగీకరిస్తున్నారా? చిన్న బిడ్డలు అంగీకరిస్తున్నారు, కానీ పెద్దవాళ్ళు ఏం చేయలేకపోతున్నారు, అంగీకరించలేకపోతున్నారు. పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి ఏంటి తేడా అంటే పెద్దవాడు చెత్త లోపల పెట్టుకుని తిరుగుతున్నాడు, చిన్నవాడికి ఏ చెత్త లోపల లేదు. కనుక పెద్దవాడు అంగీకరించలేకపోతున్నాడు, చెత్త తీసివేయటం ఇష్టం లేక. చిన్నవాడు అంగీకరించగలుగుతున్నాడు, వాళ్ళు చెత్త లేదు కనుక. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు చూడొచ్చు మత్తయి సువార్త. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు చూడొచ్చు మత్తయి సువార్త 21వ అధ్యాయము. మత్తయి సువార్త 21వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది అక్షరాల నెరవేరిందో లేదు చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 15వ వచనం. కాగా ప్రధాన యాజకులు అంటే పెద్దవాళ్ళు. ప్రధాన యాజకులు అంటే ఎవరు? పెద్దవాళ్ళు. పెద్దవాళ్లే కాదు, సమాజంలో పెద్దవాళ్ళుగా పిలువబడుతున్న వాళ్ళు కూడా. వాళ్ళ హృదయాలు మాత్రం చెత్తతో నిండిపోయి ఉన్నాయి, కల్మషంతో నిండిపోయి ఉన్నాయి. కానీ వీళ్ళు సమాజంలో పెద్దవాళ్ళు. ఈ పెద్దవాళ్ళైన ప్రధాన యాజకులు, శాస్త్రులు
ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయమని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి, ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపంతో మండిపడ్డారట. ఇక్కడ చూడండి, ఇద్దరు కనబడుతున్నారు మనకి. ఒక పక్క ఎవరున్నారు? చిన్నపిల్లలు ఉన్నారు. ఒక పక్క ఎవరున్నారు? పెద్దవాళ్ళు ఉన్నారు. చిన్నపిల్లలు ఏమంటున్నారంటే దావీదు కుమారునికి జయము అంటే వాళ్ళు దేవుని రాజ్యాన్ని అంగీకరించే స్వభావం కలిగి ఉన్నారు. దేవుని కుమారుణ్ణి అంగీకరిస్తున్నారు. ఆయన చేస్తున్న బోధ, ఆయన చేస్తున్న కార్యక్రమాలు వీళ్ళకి నచ్చుతున్నాయి. ఆయన మంచివాడిగా వీళ్ళకి కనబడుతున్నాడు. ఆయన గొప్పవాడిగా వీళ్ళకి కనబడుతున్నాడు. చిన్న పిల్లలు, దేవుడు వాళ్ళకి దర్శనమిస్తున్నాడు. చిన్న పిల్లలకు దేవుడు అర్థమవుతున్నాడు. ఎందుకంటే వాళ్ళు దేవునికి అత్యంత దగ్గర స్వభావం కలిగి ఉన్నారు కనుక. ఏమండి, సాధారణంగా మరి అది నిజమో అబద్ధమో నాకు తెలియదు, కానీ పెద్దవాళ్ళు ఏమంటారంటే చిన్నపిల్లలను చూపించి వాళ్ళు నిద్రపోతూ నవ్వుకుంటూ ఉంటారు, వాళ్ళు ఏదేదో మాట్లాడుకుంటూ ఉంటారు, వాళ్ళు ఏదో సంజ్ఞలు చేస్తూ ఉంటారు, వాళ్ళు నిద్రపోతుంటారు పసిబిడ్డలు. అప్పుడు పెద్దవాళ్ళు అంటారు వీడితో దేవుడు ఏదో మాట్లాడుతున్నాడు అంటారు. ముసలివాళ్ళు మీరు అడగండి, వీడితో దేవుడు ఏదో మాట్లాడుతున్నట్టున్నాడు, వీడికి దేవుడు ఏదో చెప్తున్నట్టున్నాడు, సో వీడు అర్థం చేసుకుని నవ్వుకుంటున్నాడు, వీడికి దేవుడు ఎందుకు చెప్తాడంటే వీడు దేవుని లాంటి స్వభావం కలిగిన వాడు, వీడి నిష్కల్మషమైన వాడు, స్వచ్ఛమైన మనసు కలిగిన వాడు, వీడిలో ఏ కుళ్ళు లేదు, ఏ కుతంత్రం లేదు, ఏ అసూయ లేదు, ఏ ద్వేషం లేదు, వీడు చాలా స్వచ్ఛమైన వాడు అని పెద్దోళ్ళు అనుకుంటుంటారు. కానీ వీళ్ళు మారరు, మాట వరుసగా అనుకుంటారు అంతే. ఎలా ఉన్నారు, మనం కూడా ఎలా ఉంటే బాగుంటుంది కదా అని అనుకోరు వీళ్ళు. చూసారు? సో అది ఎంతవరకు నిజమో మనకు తెలీదు, కానీ పెద్దవాళ్ళు అలా అనుకుంటారు. అది చెప్తున్నాను మీకు, అది కరెక్ట్ అని నేను చెప్పట్లేదు సుమా. అది ఎంతవరకు కరెక్ట్ మనకు తెలీదు. ఆ పిల్లలు నవ్వుకుంటూ ఉన్నప్పుడు వీళ్ళు మాత్రం అంటుంటారు, పెద్దవాళ్ళు అంటుంటారు దేవుడు మాట్లాడుతున్నాడు వీళ్ళతో అని అంటూ ఉంటారు. ఏదేమైనప్పటికీ దేవుణ్ణి అర్థం చేసుకునే స్వభావం ఎవరికి ఉంది మీరు చెప్పండి? పిల్లలకు ఉంది. ఎవరికి లేదు? ఎవరికి లేదు? పెద్దవాళ్ళకి లేదు. పెద్దవాళ్ళంటే మరి శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, వాళ్ళకి ధర్మశాస్త్రం తెలుసు, జ్ఞానం తెలుసు, అన్నీ తెలిసిన మూర్ఖులు వాళ్ళు యేసుక్రీస్తును చంపాలి అనుకున్నారు. వాళ్ళ వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నాడు కాబట్టి, వాళ్ళని ఎక్కడికక్కడ ఎండగొడుతున్నాడు కాబట్టి, వాళ్ళని తప్పుపడుతున్నాడు కాబట్టి, మీరు చేసేది తప్పు అని కొండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నాడు కాబట్టి, మీరు ప్రజల్ని మోసం చేస్తున్నారు, బీ కేర్ఫుల్ అని ఎవరిని లెక్క చేయకుండా మాట్లాడుతున్నాడు కాబట్టి, యేసుక్రీస్తును చంపాలి అని ధర్మశాస్త్రం తెలిసిన పెద్దలైన ప్రధాన యాజకులు, శాస్త్రులు, జ్ఞానులుగా పిలువబడిన వారు అని అనుకుంటే, చిన్న బిడ్డలు మాత్రం ఏమంటున్నారట? దావీదు కుమారునికి జయము, దేవుని కుమారునికి జయము, హోసన్నా అని వాళ్ళు స్తుతిస్తున్నారు. పసిపిల్లలకి పెద్దవాళ్ళకి ఎంత తేడా ఉందో చూడండి. వాళ్ళు అలా స్తుతిస్తుంటే, దేవాలయంలో వాళ్ళు కేకలు వేస్తుంటే, ఆ చిన్నపిల్లలను చూసి కోపం వచ్చేస్తుందట వీళ్ళకి. ఎవరికి? పెద్దవాళ్ళకి. ఏమంటే వాళ్ళకి కోపం ఎందుకు రావాలి మీరు చెప్పండి? వాళ్ళ కోపం ఎందుకు రావాలి అంటే వాళ్ళు దాన్ని ఏం చేయలేకపోతున్నారు, అంగీకరించలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళని చాలా డైరెక్ట్గా మాట్లాడతాడు చాలా సందర్భాల్లో. సున్నం కొట్టిన సమాధుల్లారా, గుడ్డి పరిసయ్యుడా, ముందు వెలుపట కడగటం కాదు లోపల కడుగు. వాళ్ళట పళ్ళు శుభ్రంగా కడిగితే తప్ప భోజనం చేయకూడదు, చేతులు శుభ్రంగా కడిగితే తప్ప భోజనం చేయకూడదు, శుచి మచి ఆచారం వ్యవహారం అంటున్నారన్నమాట. అప్పుడు ప్రభు అన్నాడు, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ హృదయాలు కడుక్కోండి. పళ్ళని కడగడం కాదు, ముందు దేన్ని కడగాలి? హృదయాన్ని కడగండి. హృదయంలో చాలా చెత్త మెయింటైన్ చేస్తున్నారు మీరు. ఇంత చెత్త మీరు మైండ్లో మెయింటైన్ చేసినప్పుడు మీరు మంచిగా బ్రతకరు, మీ చుట్టూ ఉన్న సమాజాన్ని మంచిగా ఉండనివ్వరు, మీరు శాడిజంతో నిండిపోతారు, మీ సమాజాన్ని కూడా శాడిజంతో నింపాలనుకుంటారు, మీరు పాడైపోతారు, మీ కుటుంబాన్ని పాడు చేస్తారు, మీరు తప్పు మార్గంలో వెళ్తారు, మీతో పాటు ఉన్న వాళ్ళని కూడా తప్పు మార్గంలో తీసుకుని వెళ్ళిపోవాలనుకుంటారు, మీ ఆలోచనలు మీరు పాడు చేసుకుంటారు, మీ చుట్టూ ఉన్న వాళ్ళ ఆలోచనలు కూడా పాడు చేద్దాం అనుకుంటారు. కాబట్టి ఫస్ట్ మీ హృదయాన్ని కడగండి అని ఖచ్చితంగా వాళ్ళకి చెప్పేశాడు. ఎప్పుడైతే ఈ మాటలు వాళ్ళకి చెప్పాడో వాళ్ళకి అవి రుచించలేదు. రుచించక కోపంతో మండిపడి, వీరు చెప్పుచున్నది వింటున్నావా అని ఆయన అడిగి, అందుకు యేసు వినుచున్నాను, ఎస్ నాకు వినపడుతుంది, నేను వింటున్నాను. అయితే బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసితివి అన్న మాట మీరెన్నడూ చదవలేదా అని అడిగాడు. అంటే
దేవుని రాజ్యాన్ని చిన్న బిడ్డ వలె అంగీకరించాలి అంటే అర్థం, బాలుడు చంటి బిడ్డ వాళ్ళ నోట ఏముందట? స్తోత్రం ఉంది. వాళ్ళు దేవుని యొక్క భావాలకు దగ్గరగా ఉన్నారు. కానీ పెద్దవాళ్ళు చాలామంది దేవుని భావాలకు దూరంగా ఉన్నారు. ప్రియులారా, ఆలోచించండి. ఈరోజు నూతన సంవత్సరంలోనికి మీరు అందరూ ప్రవేశపెట్టబడ్డారు. హ్యాపీ న్యూ ఇయర్ అని అనుకుంటూ హ్యాపీగా ఉన్నారు మీరు అందరూ. ఏమండి, ఈరోజు ఈ బిడ్డ కూడా, ఈరోజు నామధేయం చేసుకుంటున్నటువంటి ఈ బిడ్డ కూడా, ఏ బిడ్డకైతే జోనా అని పేరు పెట్టారో ఆ బిడ్డకు కూడా ఇదే ఫస్ట్ న్యూ ఇయర్ కదా. ఇదే ఫస్ట్ న్యూ ఇయర్. మీలాగే ఆ బిడ్డ కూడా ఇదే ఫస్ట్ న్యూ ఇయర్. ఇప్పుడు న్యూ ఇయర్లోకి అడుగుపెట్టిన ఆ బిడ్డని, అదే న్యూ ఇయర్లో అడుగుపెట్టిన మిమ్మల్ని పక్క పక్కన పెడితే ఎవరు దేవునికి దగ్గరగా ఉన్నారు మీరు చెప్పండి. ఆ బిడ్డ ఉన్నాడా, మనం ఉన్నామా? ఆ బిడ్డే ఉన్నాడు, మనం లేవు. ఎందుకు లేవంటే మనం న్యూ ఇయర్లోకి అడుగు పెట్టామన్న సంగతి మనకు తెలుసు, ఆ బిడ్డకి యాక్చువల్గా తెలీదు. ఎందుకంటే వాడికి 3వ నెల. మనం న్యూ ఇయర్లోకి చెత్తతో అడుగు పెట్టాం, వాడు న్యూ ఇయర్లోకి స్వచ్ఛంగా అడుగు పెట్టాడు. మనం చెత్త అలాగే ఉంచుకొని అడుగు పెట్టాం, వాడు స్వచ్ఛంగా చెత్త లేకుండా అడుగు పెట్టాడు. సో ఆ బిడ్డ దేవునికి దగ్గరగా ఉన్నాడు, మనం దేవునికి దగ్గరగా లేము. కానీ మనం హ్యాపీ అంటున్నాం. వేర్ ఈజ్ యువర్ హ్యాపీనెస్? వేర్ ఈజ్ యువర్ హ్యాపీనెస్? అది నీ హృదయంలో ఉందా? నీ హృదయంలో ఉందా? నో, నీ హృదయంలో చెత్త ఉంది. నీ మైండ్లో ఎన్నో చెడ్డ ఆలోచనలు ఉన్నాయి, ఎన్నో దురాలోచనలు ఉన్నాయి, ఎన్నో దుష్ట తలంపులు ఉన్నాయి. వాటిని ఇంకా మెయింటైన్ చేస్తున్నావు నువ్వు. వాటిని మెయింటైన్ చేస్తూ నేను కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేశాను అని అపోహపడుతున్నావు. సో ఆలోచించండి ప్రియులరా, మన మనసు మారవలసిన అవసరత ఉంది. ఎలా మారాలి అంటే అదిగో చూపిస్తున్నాడు. ఈ పసిబిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు ఎప్పటికీ కూడా ముక్తిని పొందలేడు. వాడు చనిపోయిన తర్వాత సంతోషాన్ని అనుభవించలేడు, బాధలోనికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే మీ హృదయాన్ని చెత్తతో నింపుకుంటున్నారు కనుక ఫస్ట్ మీ హృదయాన్ని క్లీన్ చేయండి, ఫస్ట్ మీ హృదయాన్ని శుద్ధి చేసుకోండి అని దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడుతున్నాడు. సో ఆయన మాట మీరు విన్నట్లయితే నూతన సంవత్సరంలో నూతనంగా మారటానికి రెడీ అవ్వండి. నూతనమైన ఆలోచనలు కలిగి జీవించడానికి సిద్ధపడండి. సమస్తాన్ని నూతనంగా మలుచుకోండి. ముఖ్యంగా హృదయాన్ని నూతనమైనదిగా మలుచుకోండి. ఫస్ట్ మీ హృదయం ఎలా మారాలి? నూతనమైనదిగా మారాలి. అలా మారితే మీరు బాగుపడతారు, మీ ఆత్మీయ ఆరోగ్యం బాగుంటుంది, మన పరిసరాలు బాగుంటాయి, క్రైమ్ రేట్ తగ్గుతుంది, సమాజం బాగుంటుంది, మన భావితరాలు బాగుంటాయి, మన పిల్లలు సంతోషంగా ఉండగలుగుతారు. ఫస్ట్ ఆ చేంజ్ అనేది ఎక్కడ ప్రారంభం కావాలి? నా దగ్గర ప్రారంభం కావాలి, నీ దగ్గర ప్రారంభం కావాలి, మన దగ్గర ప్రారంభం కావాలి. అది సమాజానికి వ్యాపించాలి. సో మీరందరూ కూడా ఈ మాటలు విని అంగీకరించి మీ హృదయాలు మార్చుకుంటారని ఆశిస్తూ నా మాటలు నేను ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందములు అధికముగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఇప్పటి వరకు విలువైన మీ జ్ఞాన సంగతులు మీ పిల్లలకు ఉపదేశించడానికి మీరు చేసిన సహాయమును బట్టి స్తోత్రం తండ్రి. విత్తబడిన వాక్యం మీ పిల్లలందరి హృదయాల్లో ఫలింప చేయండి ప్రభావ. మీ మాటలు విని మార్పు చెందుటకు వారికి అవకాశం ఇవ్వండి. మీ సన్నిధి కాంతిలో మీ సన్నిధాన వర్తనలుగా నిలబెట్టి నడిపించండి. ఈ సంవత్సరం కూడా తండ్రి మీ కాపుదల మాకు అనుగ్రహించి మీ కుమారుడైన క్రీస్తు రాకడకు మేము సిద్ధపడుతూ అనేకుల్ని సిద్ధపరచగలిగే భాగ్యాన్ని దయచేయమని ఈ సభను ఏర్పాటు చేసిన కుటుంబానికి, స్థానికంగా ఉన్న సహోదరులకి, సేవకులకి, ప్రతి ఒక్కరికి మీ కాపుదల దయచేయమని, కూడి వచ్చిన మీ బిడ్డల్ని వారి కుటుంబాన్ని దయతో జ్ఞాపకం చేసుకోమని, త్వరలో మా కొరకు రాని ఉన్న ప్రభువును మా ప్రియరక్షకుడైన క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెఘయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే,
గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే. సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.